మీకు నా స్క్రీన్ కనబడుతుందా సార్? సో వాట్ వి డిస్కస్డ్ yesterday, చెప్పండి ఏం చేసాం మనం నిన్న? మొత్తం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్నీ చేసాం. తర్వాత ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం, రైట్? AP03 డాక్యుమెంట్ లిస్ట్ మన కంపెనీ కూడా వచ్చేసి తెలుగు చేసాం. 2025 ఎగ్జిక్యూట్. సో ప్రెస్ ఎంటర్. సో 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. సో వీ హ్యాడ్ సీన్ ఆల్ ది పారామీటర్స్. ఓకే, కరెన్సీ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, తర్వాత హెడర్ డీటెయిల్స్, తర్వాత లైన్ ఐటమ్ డీటెయిల్స్, రైట్? అట్ ద సేమ్ టైం డిఫరెంట్ వ్యూస్ చూసాం. లెడ్జర్ వైజ్లో మన 2 ఉన్నాయి కాబట్టి 2 లెడ్జర్స్లో అప్డేట్ అయింది. సో వీ హ్యాడ్ సీన్ ఆల్ దీస్. సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ టాపిక్? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇవన్నీ సెట్టింగ్స్ చేసేసాం. నిన్న కూడా అన్ని మనకి రివిజన్ కూడా అయిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు ది ఇక్కడ నుంచి మాస్టర్ డేటా క్రియేట్ చేసి ఒకటి పోస్ట్ చేసి చూసాం. సో డిస్ప్లే హెడర్ డీటెయిల్స్, లైన్ ఐటమ్ డీటెయిల్స్, ఇంటర్వ్యూ, GLV చూసాం, లెజర్ స్పెసిఫిక్ కరెన్సీస్ చూసాం. సో ఇది కూడా చూసాం. BKPF ఇంకొకటి ఏంటంటే మనం మాస్టర్ డేటా కూడా క్రియేట్ నిన్న చూసాం. టేబుల్ లెవెల్లో మాస్టర్ డేటా క్రియేట్ చేసిన తర్వాత అట్ ద సేమ్ టైం నిన్న ACDOK అండ్ BKPF టేబుల్ కూడా చూసాం. ఓకే, రిపోర్ట్ చూసాం. రిపోర్ట్స్ అన్ని క్లారిటీగా చూసాం. తర్వాత వచ్చేసి స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్ కూడా చేసాం నిన్న, రైట్? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్ కూడా చేసాం. డూ యూ రిమెంబర్ సార్? యప్. సో ఇది అయిపోయింది. తర్వాత డాక్యుమెంట్ లైన్ ఐటమ్ ఫీల్డ్ చేంజెస్ ఇక్కడ. సో ఎస్ఏపిలో ఏంటంటే దే ఆర్ సర్టెన్ ఫీల్డ్స్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ లేటర్లో చూస్తే ఇక్కడ నేను చేంజ్ మోడ్కి వెళ్తాను. ఓకే, డాక్యుమెంట్ చేంజ్ మోడ్. ఓకే, సరే పాత నుంచి డాక్యుమెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, GL అకౌంటింగ్, డాక్యుమెంట్ ఇది మనం డిస్ప్లే కదా, చేంజ్ మోడ్కి వెళ్తున్నాను. ఓకే, సపోజ్ సెకండ్ డాక్యుమెంట్ చేంజ్ మోడ్కి వెళ్ళాను. సో ఇక్కడ హెడర్ లెవెల్లో ఏం ఫీల్డ్స్ చేంజ్ చేసుకోవచ్చు? మామూలు యూజువల్లీ స్టాండర్డ్ ప్రకారంగా హెడర్ టెక్స్ట్, తర్వాత రెఫరెన్స్ ఫీల్డ్. ఓకే, సో ఇంకా మనకి SAP వాడు దే ఆర్ సర్టెన్ ఫీల్డ్స్ ప్రొవైడెడ్ బై SAP వేర్ వీ కెన్ ఎడిట్ ద ఫీల్డ్స్. ఓకే, బట్ వీ నీడ్ టు డూ సెట్టింగ్స్ ఇన్ ద కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. ఓకే, సో అది ఎక్కడ చేస్తాం? సో హెడర్ లెవెల్లో చేస్తాం, లైన్ ఐటమ్ లెవెల్లో చేస్తాం. సో లైన్ ఐటమ్ లెవెల్లో చూసారంటే మనం ఏ ఫీల్డ్స్ ఎంటర్ చేసుకోవచ్చు? అసైన్మెంట్ ఎంటర్ చేంజ్ చేసుకోవచ్చు, ఈవెంట్ టెక్స్ట్ ఫీల్డ్ చేంజెస్ చేసుకోవచ్చు పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్. ఓకే, సో బేసికల్లీ సో వీ కెన్ చేంజ్ సమ్ ఫీల్డ్స్ ఎట్ ద హెడర్ లెవెల్, ఎట్ ద లైన్ ఐటమ్ లెవెల్ ఆఫ్టర్ పోస్టింగ్ ద డాక్యుమెంట్, బట్ నాట్ ఎవ్రీథింగ్ కెన్ బి చేంజ్. ఇప్పుడు అమౌంట్ చేంజ్ చేయలేను, సెగ్మెంట్ ప్రాఫిట్ ఇలాంటి మెయిన్ చేంజ్ చేయలేము. ఏదైనా ఎనీథింగ్ రిలేటెడ్ టు టెక్స్ట్ రిలేటెడ్, డిస్క్రిప్షన్ రిలేటెడ్ కెన్ బి చేంజ్డ్. బట్ ఆ సెట్టింగ్స్ ఎక్కడ చేస్తాం? /n SPRO. Okay, /o SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్. ఇక్కడ మీకు రూల్స్ ఫర్ చేంజింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉంది. రూల్స్ ఫర్ చేంజింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ హెడర్ లెవెల్లో ఉంది, లైన్ హెడర్ లెవెల్లో ఉంది. హెడర్ లెవెల్లో చూద్దాం. లేదు ఉంది సార్, ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ టెక్స్ట్లో ఉంది. హెడర్ టెక్స్ట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎలా ఉంది? ఇది మన చేంజబుల్లో ఉంది. సో చేంజ్ తీసేద్దాం. చేంజ్ తీసేసి నార్మల్గా డిస్ప్లే మోడ్లో పెడదాం. సో ఇక్కడ చూడండి BKTXT ఇది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఫీల్డ్ ఇది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తాను. సో దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ కంపెనీ కోడ్స్. ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే అన్ని అప్లికబుల్ కంపెనీ కోడ్స్ అవుతాయి. ఒకవేళ నీకు స్పెసిఫిక్ కంపెనీ కోడ్ కావాలంటే స్పెసిఫిక్ కంపెనీ కోడ్ ఫీల్డ్ కెన్ బి చేంజ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది నేను తీసేస్తున్నాను. సో సేవ్ చేస్తాను. కంపెనీ కోడ్ న్యూ ఎంట్రీస్ కొట్టండి. ఓకే, సో నేను ఏం చేశాను, మన దానికి హెడర్ టెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్ అన్ని కంపెనీ కోడ్స్కి ఫీల్డ్ డిజేబుల్ చేశాను, కెన్ బి చేంజ్ పెట్టకుండా, రైట్? BKTXT ఫీల్డ్ ఒకసారి చెక్ చేద్దాం అసలు అవుతుందో పనిచేస్తుందా లేదా అనేది. బ్యాక్ వస్తాను, మళ్ళీ చేంజ్ మోడ్కి వెళ్తాను, ఎంటర్ చేస్తాను, డాక్యుమెంట్ హెడర్లోకి వెళ్తాను. చూసారా హెడర్ టెక్స్ట్ పోయింది, డిజేబుల్ అయిపోయింది. సో రెఫరెన్స్ ఫీల్డ్ చేంజ్ మోడ్లో ఉంది. సో హెడర్ లెవెల్లోనే రెఫరెన్స్ ఫీల్డ్ ఇక్కడ ఆల్రెడీ
ఫీల్డ్ కెన్ బి చేంజ్ మోడ్లో ఉంది. ఓకే, సో దిస్ కంట్రోల్ కెన్ బి డన్ ఎట్ ద కంపెనీ కోడ్ లెవెల్, ఎట్ ద అకౌంట్ టైప్ లెవెల్. స్పెసిఫిక్ అకౌంట్ టైప్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నాకు ఓన్లీ కస్టమర్స్కే రావాలి, ఇది ఓన్లీ జిఎల్కే రావాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యువర్ చేంజింగ్ ద చేంజింగ్ ఫీల్డ్స్. ఓకే, ఆఫ్టర్ పోస్టింగ్ ద డాక్యుమెంట్స్. ఇది వచ్చేసి లైన్ రిటర్న్ లెవెల్. లైన్ రిటర్న్ లెవెల్లో ఇప్పుడు సపోజ్ లైన్ రిటర్న్ లెవెల్లో మన ఇది కూడా అకౌంట్ టైప్లో మెయింటైన్ చేశాడు, అకౌంట్ టైప్లో మెయింటైన్ చేశాడు. ఇది కూడా సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో ఓకే, ఇప్పుడు మనం అకౌంట్ లెవెల్కి వెళ్ళి చూద్దాం. సో బ్యాంక్ అకౌంట్ కింద సో అసైన్మెంట్ ఫీల్డ్ని మనం బోల్డ్ చేద్దాం. ఓకే, డిసేబుల్ చేసేద్దాం అసైన్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ బిల్ డిసేబుల్ చేయాలి అంటే సో మనం ఇదన్నీ అకౌంట్ టైప్స్లో ఉన్నాయి, మొత్తం అకౌంట్ టైప్స్లో ఉన్నాయి. సో మనం జిఎల్ అకౌంట్ పోస్ట్ చేస్తున్నాం కదా, జిఎల్ అకౌంట్ కాబట్టి ఎస్ తీసుకుందాం. సో ఎస్ ఇక్కడ ఉంది అసైన్మెంట్ ఫీల్డ్, డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఓకే, ఫీల్డ్ కెన్ బి చేంజ్లో ఉంది, నేను తీసేస్తున్నాను. ఓకే, అన్ని కంపెనీ కోడ్స్కి వర్తిస్తుంది. సేవ్ చేస్తున్నాను. మనం వచ్చేసి చాలామంది అప్పుడే చేసేసారు ఆయన. మనం చేసిన తర్వాత ఎన్ని చేశారు చూసారా? సో పీపుల్ ఆర్ యూజింగ్ ద సేమ్ యూజర్ ఐడి. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. మనకి సపరేట్గా ఇస్తే బాగుంటుంది, బట్ ఫైన్. సో నేను చేంజెస్ చేశాను. సో విల్ కమ్ బ్యాక్ హియర్ అండ్ సీ దిస్ హ్యాస్ టు బి బోల్డ్ మోడ్. ఎగ్జిట్ క్యాన్సిల్. నేను మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తా. చూడండి అసైన్మెంట్ ఫీల్డ్ బోల్డ్ అయిపోయింది. నేను చేంజ్ చేసే ఛాన్స్ నాకు లేదు. సో యూ కెన్ there are certain fields where SAP has provided, or you can create some more fields also, but అన్నిటికి సపోర్ట్ చేయదు, ఓన్లీ కొన్ని సర్టెన్ ఫీల్డ్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, వేర్ యూ కెన్ చేంజ్ ద వాల్యూ. ఓకే, ఎట్ ది హెడర్ లెవెల్ అండ్ ఎట్ ద లైన్ హెడర్ లెవెల్ ఇట్స్ అన్ ఆప్షన్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ దిస్ సినారియో. ఈ సినారియో ఇస్ ఇట్ క్లియర్ సార్? ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్ చూద్దాం. అసలు నేను చూసాం కదా ట్రాన్స్లేషన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తుందో, but there are certain configurations that you should know. Okay, so వచ్చేసి బ్యాక్ ABAP ప్లాట్ఫామ్, జనరల్ సెట్టింగ్స్, కరెన్సీస్. దీంట్లో మీరు ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. యూజువల్లీ మనకి ఎస్ఏపి ప్రొవైడ్ చేశాడు, చాలా డిఫరెంట్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ప్రొవైడ్ చేశాడు, బట్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. బి ఎక్స్చేంజ్ రేట్ టైప్, విచ్ ఇస్ బి అంటే సెల్లింగ్ రేట్, బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఇప్పుడు మీరు 1000 రూపీస్ తీసుకెళ్తారు బ్యాంక్కి, తీసుకెళ్ళిన తర్వాత మీరు డాలర్స్ కొనుక్కుంటారు అక్కడ నుంచి. సో వాడు సెల్ చేస్తున్నాడు. ఓకే, సమ్ సర్టెన్ రేట్ మెయింటైన్ చేస్తాడు బీలో. ఓకే, బ్యాంక్ సెల్లింగ్ రేట్ ఇది. ఓకే, సో బ్యాంక్ సెల్లింగ్ ఫారిన్ కరెన్సీస్. ఓకే, at the same time G bank buying rate ఇది. Okay, bank buying rate ఇది. ఓకే, సో బ్యాంక్ బయింగ్ రేట్ అంటే నా దగ్గర డాలర్స్ ఉన్నాయి, నేను అక్కడికి వెళ్తే వాడు బ్యాంక్ బై చేస్తుంది, బ్యాంక్ సెల్ చేస్తుంది. నేను కరెన్సీ ఐఎన్ఆర్ ఇచ్చేస్తే వాడు నాకు సెల్ చేస్తాడు డాలర్స్లో. ఇది డాలర్స్లో బై చేస్తుంది నా దగ్గర నుంచి. ఇది యావరేజ్ రేట్. ఓకే, సో ఈ 3 స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్, 3 స్టాండర్డ్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్లో రెగ్యులర్గా ఇప్పుడు బై డిఫాల్ట్ తీసుకున్న ఎక్స్చేంజ్ రేట్ టైప్ వచ్చేసి ఎం ఎక్స్చేంజ్ రేట్ టైప్. ఓకే, డిఫాల్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఎం తీసేసుకుంటుంది. సో ఒకవేళ మనకి క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్న స్పెసిఫిక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ డిఫైన్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, డిఫైన్ ట్రాన్స్లేషన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్స్లేషన్. ఎస్, సో కరెన్సీ ట్రాన్స్లేషన్ నిన్న మనం చూసాం కదా, 100:1 పెట్టాం రైట్ మన వీటికి. సో దీంట్లో యూజువల్లీ అంటే అలానే కాదు, ఎలానే పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఏం ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రమ్ వచ్చేసి నాది ఐఎన్ఆర్లో పోస్ట్ చేస్తా, యూఎస్డీలో పోస్ట్ చేస్తా. వ్యాలిడ్ ఫామ్ 01, 08తో వ్యాలిడ్ చేస్తాను, 23తో వ్యాలిడ్ చేస్తాను, రేషియో 1:1 ఇస్తాను, ఇది మెయింటైన్ చేయను. తర్వాత అలాగే ఎం ఇది USD2 ఐఎన్ఆర్ మెయింటైన్ చేస్తాను, ఇది కూడా సేమ్ డేట్ ఇస్తాను, ఇది కూడా 1:1 మెయింటైన్ చేస్తాను. ఎంటర్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ 2 కాంబినేషన్స్ బిట్వీన్ ఐఎన్ఆర్ USD ఐఎన్ఆర్ 1:1 మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్ వస్తున్నాను.
ఇది కూడా మనము ఎక్స్చేంజ్ రేట్ కాంబినేషన్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. మనం క్లయింట్తో డిస్కస్ చేయాలి అసలు ఏమేమి కరెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం కాంబినేషన్స్ వాళ్ళకి కావాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, మీరు సపోజ్ మనం ఎస్ఏపిలో మనం మ్యాక్సిమం ఎన్ని కరెన్సీస్ డిఫైన్ చేసుకోవచ్చు? 8+2. ఓకే, టోటల్ 10 కరెన్సీస్. కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ కాకుండా మిగతా 8 కరెన్సీ డిఫైన్ చేసుకోవచ్చు. మీరు అన్ని కరెన్సీస్ డిఫైన్ చేస్తే కాంబినేషన్స్ కూడా మెయింటైన్ చేయాలి మరి. ఓకే, సిస్టమ్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? ఎక్స్చేంజ్ రేట్స్. ఇక్కడ మనం ఎక్స్చేంజ్ రేట్స్ని మెయింటైన్ చేస్తాం. సో న్యూ ఎంట్రీస్, సో ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎం, సో వ్యాలిడ్ ఫ్రమ్, సో ఈరోజు డేట్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఫ్రమ్ వచ్చేసి ఐఎన్ఆర్, సో 85, సపోజ్ 86 అనుకుందాం. నేను కూడా 85 ఇచ్చినట్టున్నాను, 86 ఇస్తాను. సారీ, 86 USD. ఓకే, సో 1:1. ఇది ఐఎన్ఆర్, ఇది ఐఎన్ఆర్. ఇండియన్ రూపీ టు USD 86 డైరెక్ట్ కొటేషన్ ఇచ్చేసాను, సేవ్ చేస్తాను. లేదు ఇంకొక కాంబినేషన్ ఎం, డేట్ ఇస్తున్నాను, ఈరోజు డేటు. సో ఇక్కడ వచ్చేసి USD ఇస్తాను, ఇక్కడ 87 ఇస్తాను. ఓకే, ప్రెస్ ఎంటర్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ వచ్చేసి USD, అక్కడ కూడా ఎంటర్ చేయాలి రేషియో. సారీ, రివర్స్ మెయింటైన్ చేయాలనుకున్నాను కదా. ఎక్స్చేంజ్ రేట్ ఎం, ఓన్లీ రేట్స్ విత్ 2 కరెన్సీ USD ఆర్ రిలవెంట్. ఫర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎం, ఓన్లీ రేట్స్ విత్ 2 కరెన్సీ USD ఆర్ రిలవెంట్. ఎందుకు? ఆల్రెడీ అది ఎగ్జిస్టింగ్ ఉండాలి, లేకపోతే సిస్టమ్ ఆటోమేటిక్గా తెచ్చేసుకుంటుంది. చదువు ఒక్కసారి చూద్దాం. ఫర్ ఎక్స్చేంజ్ రేట్ ఎం, ద బేసిస్ ఇస్ ఓకే, currency is used. Only interest for which 2 currencies, the basis currency, are used in exchange rate calculations. The 2 currency INR which you specified is not the basis currency USD. The base currency is not divided to currency exchange. Okay, the currency are used to calculate the exchange rate from currency B to currency C. The system uses directly entered exchange rates for missing exchange. So system 2 currency మాత్రమే చెక్ చేసుకుంటుంది. 2 currency ఆల్రెడీ మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి అది వద్దు ఉంటుంది, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఫైన్. విల్ సి, మనం ఒకసారి యూఎస్డితో కూడా ట్రై, మనం ఒకటి ఐనార్లో పోస్ట్ చేద్దాం, యూఎస్డిలో కూడా పోస్ట్ చేద్దాం, ఎలా తీసుకుంటే చూద్దాం. సో లేటెస్ట్ పోస్ట్ కపుల్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ /O, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఎంటర్ డాక్యుమెంట్. ఓకే, సో ఇది ఇచ్చేస్తున్నాను. రెఫరెన్స్ టెస్ట్ 3, జిల్ అకౌంట్ 1000, 1000 అనాలిసిస్ ఇచ్చేసండి. 100. ఓకే, ఐఎమ్ సిమ్యులేటింగ్ ద డాక్యుమెంట్. సో దిస్ ఇస్ నాట్ అవర్ కంపెనీ కోడ్. నేను హెడర్ లెవెల్లో చూడట్లేదు, ఎంటర్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో కంపెనీ కోడ్ వచ్చేసి టెలు. సో ఇక్కడ ఇచ్చేసేయండి ఇది. ఓకే, విల్ గివ్ టుడేస్ డేట్ బికాస్ ఎక్స్చేంజ్ రేట్ హస్ బీన్ మెయింటైన్డ్ టుడేస్ డేట్, వ్యాలిడ్ ఫ్రమ్ ఇచ్చాం. సో అది సెలెక్ట్ చేస్తున్నాను. సో రెఫరెన్స్ సంథింగ్ ఇచ్చండి, 1000, 1001, డెబిట్, క్రెడిట్, అమౌంట్ 100, సిమ్యులేట్. సో అగైన్ నో అమౌంట్ టాలరెన్స్ రేంజ్ ఎంటర్డ్ ఫర్ కంపెనీ కోడ్. ఇది ఎందుకు వస్తుంది మళ్ళీ అంటే, ఈ సిస్టమ్ మిగతా వాళ్ళు కూడా వాడుతున్నారు. సో వాళ్ళ కంపెనీ కోడ్కి గ్రూప్ అసైన్ చేసి ఉండకపోవచ్చు, రైట్? సంథింగ్ చేశారు. సో మనం ఇక్కడికి వెళ్ళేసి, సో ఎవ్రీ టైం ఇది ప్రాబ్లం వస్తుంది మనకి. సో డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. ఇక్కడ అసైన్ టాలరెన్స్ యూజర్ గ్రూప్ ఏదైనా అసైన్ చేసింది, కింగ్కి HN01 యాడ్ చేస్తారు ఇప్పుడు. ఓకే, సో కింగ్కి HN01 యాడ్ చేశారు అంటే మన దానికి ఏముండాలి? న్యూ ఎంట్రీస్ ఆఫ్ పొజిషన్, టెలుకి ఎన్ని డిఫైన్ చేసినవి ఉన్నాయి? ఇది ఒకటే ఉంది, దీనికి HN01 లేదు. సో న్యూ ఎంట్రీస్ క్రియేట్ చేస్తున్నాను, చూద్దాం అసైన్ చేస్తుందో లేదో చూద్దాం. సో HN01 కంపెనీ కోడ్ వచ్చేసి టెలు. మీకు ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్? ఇది సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం, ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా అనేది. ఎంటర్. సో
సిమ్యులేట్ అయిపోయింది. సో మనకి ఏంటంటే ఎవరైతే గ్రూప్ ఈ పర్టికులర్ యూజర్ ఐడికి గ్రూప్ అసైన్ చేశారు, ఓకే, మన ఇది కింగ్ అనే దానికి యాడ్ చేస్తారు, గ్రూప్ అసైన్ చేస్తారు. సో ఆ గ్రూప్ మన కంపెనీ కోడ్కి లేదు ఉంటుంది, సో కంపెనీ కోడ్కి అసైన్ చేశాను. ఓకే, అయితే ఐదర్ ఐ షుడ్ డిలీట్ దట్ గ్రూప్ ఆర్ ఐ షుడ్ క్రియేట్ ఇట్ ఫర్ అవర్ కంపెనీ కోడ్. ఓకే, డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ టెల్. ఇప్పుడు మనం అరేంజ్ చేద్దాం. సో మన మొత్తం కంపెనీ కోడ్కి 2 కరెన్సీస్ ఉన్నాయి. ఒకటి గ్రూప్ కరెన్సీ 30 కరెన్సీ విచ్ ఇస్ యూఎస్డి, వన్ ఇస్ లోకల్ కరెన్సీ కంపెనీ కోడ్ కరెన్సీ విచ్ ఇస్ ఐఎన్ఆర్. సో ఐఎన్ఆర్ అయితే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. డిస్ప్లే కరెన్సీ లోకల్ కరెన్సీ కూడా సేమ్ ఉంటుంది, ఐఎన్ఆర్లో ఉంటుంది, ప్రాబ్లం లేదు. డిస్ప్లే కరెన్సీ గ్రూప్ కరెన్సీలో చెక్ చేయాలి. 8600 86 ఇచ్చాం కాబట్టి 100 ఇంటూ 86 8600 ఇచ్చేసింది. ఓకే, సో బట్ ఇక్కడ మనకి మనము 100 ఐఎన్ఆర్ పోస్ట్ చేసాం. ఓకే, సో 100 ఇంటూ 86 డైరెక్ట్ మల్టిప్లై చేసేసుకుంది. ఓకే, సో సపోజ్ మీరు అక్కడ మనము అక్కడ ఎలా మెయింటైన్ చేయాలనుకుంటే అలా మెయింటైన్ చేస్తే అలా మనకి అకౌంటింగ్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. బట్ 100 రూపీస్ తీసుకోవాలి రియల్ టైంలో $8600 యూఎస్డీ అవుతుందా? కాదు కదా. సో మనం అక్కడ దాంట్లో మనం ఏం చేస్తాం, అక్కడ మెయింటైన్ చేసుకోవడానికి 8.6 మెయింటైన్ చేస్తే సరిపోయింది, రైట్. అక్కడ మన ఎక్స్చేంజ్ రేట్స్ని మీరు ఎలా కావాలనుకుంటే అలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మీరు అక్కడ 100:1 పెడితే అప్పుడు మీకు ఇది సరిపోయేది, సెట్ అయ్యేది. సో మనం ఎలా మెయింటైన్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ రేట్స్ని. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఐఎన్ఆర్లో పోస్ట్ చేశాను నేను, 8600 తీసుకొచ్చుకుంది. ఇక్కడ డిస్ప్లేకి వెళ్ళి చూస్తే మీకు ఇక్కడ మీరు /O SC16N DKPFలో ఉండకపోవచ్చు. డాక్యుమెంట్ నెంబర్ 3, డాక్యుమెంట్ నెంబర్ 3 అండ్ కంపెనీ కోడ్ వచ్చేసి తెలుగు. హెడర్ లెవెల్లో ఏముండదు, కరెన్సీ హెడర్ లెవెల్లో కరెన్సీ ఉంటుంది, బట్ విల్ సీ ఇస్ ఎనీథింగ్ అప్డేటెడ్ ఎట్ ద హెడర్ లెవెల్. ఇక్కడ తీసుకొచ్చింది చూడండి అది. సో యూఎస్డి ఐఎన్ఆర్ లోకల్ కరెన్సీ FX రేట్ 0.01163. సో ఇక్కడ వచ్చేసి సోర్స్ కరెన్సీ 2 తీసుకుంది, వచ్చేసి ట్రాన్స్లేషన్ డేట్ 3 తీసుకుంది. 3 అంటే ట్రాన్స్లేషన్ డేట్ తీసుకుంది, దిస్ ఇస్ ఫైన్. 0.01163 తీసుకుంది. ఇది 0.01163 ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? సో ఎంట్రీస్ SC16N టిక్కర్ టేబుల్. నేను ఎక్స్చేంజ్ రేట్ టేబుల్కి వెళ్తున్నాను. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఏమో వచ్చేసింది, ఏమో కాదు, మనకి కాంబినేషన్లో INR to USD నాకు తెలిసి డిఫరెంట్ సెట్టింగ్స్ మార్చేసి ఉంటారు, చూద్దాం. సో మనకి 86తో పోస్ట్ అయింది, ఇది కరెక్ట్గా పోస్ట్ అయింది. మనదైతే కరెక్ట్గా పోస్ట్ అయింది. మనం 23 డేట్తో యాక్టివేట్ చేస్తాం, 86తో పోస్ట్ అయింది. బట్ టేబుల్ లెవెల్లో ఇది ఎక్కడి నుంచి అప్డేట్ చేస్తున్నా చూస్తున్నాను. 0.01163 అనేది ఎక్కడి నుంచి అప్డేట్ చేసింది. సో రివర్స్ కాంబినేషన్ క్యాలిక్యులేట్ చేసిందా, 86 డివైడెడ్ బై 100 చేసిందా, అంతేనా? ఒక నిమిషం. 86 డివైడెడ్ బై 100 0.86 వస్తుంది. అలా ఒకటి ఏసీ డాక్ఏలో చూద్దాం ఒకసారి. ఏసీ డాక్ఏ కంపెనీ కోడ్ వచ్చేసి తెలుగు. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ 3 డాక్యుమెంట్ నెంబర్ కదా మనం. సో 4 లైన్ ఐటమ్స్ అంటే ఇక్కడ మన 2 లెడ్జర్స్ ఉన్నాయి కాబట్టి 4 లైన్ ఐటమ్స్ చూపిస్తుంది. వాల్యూస్ చూద్దాం, ట్రాన్స్లేషన్ వాల్యూస్ చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి కంట్రోలింగ్ ఏరియా ఇంకా వచ్చేసింది. అమౌంట్, గ్రూప్ అమౌంట్, ఇది పర్ఫెక్ట్, ఇదేం ప్రాబ్లం లేదు. మనం టేబుల్ లెవెల్ ఎంత ఇచ్చామో అంత ట్రాన్స్లేట్ చేసి ఇంటూ తీసుకొచ్చి చేసింది. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. అక్కడ ఇంతకుముందు BKPFలో ఆ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తున్నాను అంతే.
దేంట్లో ఏం ఆప్షన్ దొరకట్లేదు మనకి. ఓకే, సో వాట్ ఎల్స్ స్లాష్ ఇంకో ఇక్కడ మీకు ఒక సినారియో ఉందండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూ కెన్ డిఫాల్ట్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫ్రమ్ డాక్యుమెంట్ టైప్. సో డాక్యుమెంట్ టైప్లో కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఈ సిస్టంలో మిగతా వాళ్ళు చాలామంది వర్క్ చేస్తున్నారు కాబట్టి మనం చేంజెస్ చేస్తుంటారు కాన్ఫిగరేషన్లో. ఇంకొకటి యూ కెన్ చేంజ్ ఎక్స్చేంజ్ రేట్ వైల్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్. ప్రయారిటీ తీసుకుని పోస్టింగ్ లెవెల్ కూడా మనం ఎక్స్చేంజ్ రేట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 86 ఇచ్చాం కదా, 87 కూడా చేసుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ ఆర్ దేర్. వీ కెన్ అంటే ప్రయారిటీ పోస్టింగ్ టైంలో తీసుకుంటుంది, కాన్ఫిగరేషన్ ఇగ్నోర్ చేసి తీసుకొస్తుంది. అది ఒకసారి చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి నేను డాక్యుమెంట్ టైప్కి వెళ్ళాలి. ఎస్పీఆర్ఓ ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ఉంది ఇక్కడ. సో డాక్యుమెంట్ టైప్ పార్ట్ చెప్పండి, చెప్తారా? ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్ టైప్. ఓకే, డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్కి వెళ్తాను. ఇప్పుడు మనం పోస్ట్ చేసే డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ పోస్ట్ చేస్తున్నాం. ఎస్ఏ డాక్యుమెంట్ టైప్లో ఎవరు కూడా నాకు తెలిసి దీన్ని డిఫాల్ట్ చేయలేదు. ఓకే, దిస్ ఈస్ ఫైన్. సో బట్ స్టిల్ వీ కెన్ డిఫాల్ట్ ఏ డిఫరెంట్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. ఓకే, సో ఇదొకటి ఆప్షన్. తర్వాత వచ్చేసి మనం పోస్టింగ్ టైంలో, ఓకే నేను క్యాన్సిల్ చేస్తా, ఇది మనం మళ్ళీ పోస్ట్ చేద్దాం ఒకటి. సరే ఓకే, సో పని చేద్దాం. ఇప్పుడు ఇది ఐఎన్ఆర్ నుంచి యూఎస్డి మనకి 86 అలా కరెక్ట్గా అప్డేట్ అయింది. ఇప్పుడు మనం యూఎస్డీలో పోస్ట్ చేద్దాం. ఫస్ట్ సెకండ్ ఎంట్రీ విల్ సీ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్. దట్స్ వర్కింగ్. లేదు అనుకుంటే సిస్టమ్ ఎర్రర్ ఇవ్వాలి. ఏమన్నా ఎవరు కనీసం ఎంట్రీ మెయింటైన్ చేసిందని చెప్పాలి. డెబిట్, క్రెడిట్ 100 ఇస్తున్నా, సేమ్ అమౌంట్ ఇస్తాను. చూద్దాం. రెఫరెన్స్ 4th డాక్యుమెంట్ ఇది, 4th సిమ్యులేట్ పోస్ట్. యూఎస్డి ఇచ్చాను రైట్. డాక్యుమెంట్ డిస్ప్లే ఎంత తీసుకుంది? $100 తీసుకుంది. సో $100 అంటే మన దాంట్లో ఎంత కావాలి కరెన్సీలో? డిస్ప్లే కరెన్సీలో 1.16 తీసుకుంటుంది. 1.16 ఎలా తీసుకుంటుంది? దిస్ ఇస్ ట్రికీ. నో, వెరీ ట్రికీ. హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ 1.16 ఆన్ వాట్ బేసిస్? డాక్యుమెంట్. సో ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి సిస్టమ్ 0.01163 తీసుకొస్తుంది. యూఎస్డి నుంచి ఐఎన్ఆర్ని 0.01163 తీసుకొస్తుంది. సో టేబుల్ లెవెల్లో టీకర్లో నేను యూఎస్డి ఇస్తాను, తర్వాత ఐఎన్ఆర్ ఇస్తాను. ఎగ్జిక్యూట్ చేద్దాం అసలు ఏ ఎక్స్చేంజ్ రేట్కి ఇక్కడ ఇచ్చారా అని. సో పీపీ అయితే లేదు. సో 46.6900. సో బేసికల్గా ఇది వచ్చేసి ఇండైరెక్ట్ కొటేషన్లు పెట్టినట్టున్నారు. సో దేర్ ఆర్ టూ ఎంట్రీస్ ఇన్ ద ఎక్స్చేంజ్ రేట్స్. సో సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేసాం. సిస్టమ్కి మనం రెండు ఇచ్చేసాం. ఒకటి డైరెక్ట్ కొటేషన్ మెయింటైన్ చేస్తాం, ఒకటి ఇండైరెక్ట్ కొటేషన్ మెయింటైన్ చేస్తాం. సో ఎంకి ఇవే కాంబినేషన్స్ ఉన్నాయి చూసారా? ఓకే, బట్ ఒక కాంబినేషన్ వచ్చేసి డైరెక్ట్ కొటేషన్, ఇంకొక కాంబినేషన్ వచ్చేసి ఇండైరెక్ట్ కొటేషన్. ఐదర్ యూ షుడ్ మెయింటైన్ వన్ కాంబినేషన్, ఐదర్ దట్ ఆర్ దిస్. ఇక్కడ చూద్దాం. అదే చూస్తున్నాను, చూడాలి సార్. అది ఎక్స్చేంజ్ రేట్స్లో ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ కొటేషన్లో కూడా ఉన్నాయి. 89 USD టు INR. సో ఇందాక మనం ఎంటర్ చేసింది M. సో USD టు INR 4669 తీసుకుంది. సో చేసుకోవచ్చు, అలా ఏం లేదు. సో 46.6900 ఎలా తీస్తారు ఇది క్యాలిక్యులేటరు? ఓకే చెప్పండి మన క్యాలిక్యులేటర్. సో 100 క్యాన్సల్. సో 46 పాయింట్ ఎంత ఉన్నది? 69.
69 డివైడెడ్ బై 100 చేసాం 0.46 కరెక్ట్ కదా అది కదా మనకు వచ్చింది. $4.69 అక్కడ ఎంట్రీ మాత్రం 0. ఇది ట్రాన్స్లేషన్ 0.001 నుంచి తీసుకొస్తుంది. పోస్ట్ చేసింది బట్ మన ఎంట్రీ మాత్రం పిక్ అయింది, యూఎస్డీలో పోస్ట్ చేస్తాం. సిస్టమ్ యూఎస్డీ టు ఐఎన్ఆర్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చింది 46.69 తీసుకొచ్చింది. అంటే 46. సో కాకపోతే ఈ కాంబినేషన్లో సిస్టమ్ ఈ కాంబినేషన్ తర్వాత లేటెస్ట్ డేట్కి లేదు, అందుకోసం అంటున్నా ఇది డిలీట్ చేసేసి అయితే యూ షుడ్ మెయింటైన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇంతకుముందు మనం మెయింటైన్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది, ఏమనంటే యూ షుడ్ నాట్ ఆల్రెడీ మెయింటైన్ అన్నట్టుగా చూపించింది. 2 కరెన్సీ ఆల్రెడీ మెయింటైన్ అని చెప్తుంది. 2 కరెన్సీ వాస్ ఆల్రెడీ మెయింటైన్ విత్ డిఫరెంట్ కాంబినేషన్. సో ఒక పని చేద్దాం అండి, /n OB08కి వెళ్ళేసి ఆల్రెడీ నేను ఉన్నాను దాంట్లో, ఇక్కడ ఉన్నాను రైట్. ఇక్కడ స్టార్ ఇచ్చారు చూసారా, స్టార్ డిలీట్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఓకే, సో న్యూ ఎంట్రీస్ M. సో ఫ్రమ్ మనకి యాక్సెప్ట్ చేయండి USD టు INR రైట్. ఇప్పుడు కరెన్సీ వచ్చేసి USD 1, ఇది 1:1, ఇది సపోజ్ 88 ఇచ్చాను అనుకోండి, చూద్దాం ఇది ఏమొస్తుంది, యాక్సెప్ట్ చేస్తుందో లేదు. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ M, ఓన్లీ రేట్స్ విత్ 2 కరెన్సీ USD ఆర్ రిలవెంట్. ఓకే, ద బేసిస్ కరెన్సీ ఇస్ USD. ఇక్కడ ద బేసిస్ కరెన్సీ USD, దాన్ని డిఫాల్ట్ చేశారు, Mని USD చేశారు. ఓకే, ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్లో ఎవరు చేయకూడదని చేసేసారు. ఇక్కడ USD చేశారు రిఫరెన్స్ కరెన్సీని. ఇది తీసేసాం అనుకో, అప్పుడు అన్ని కరెన్సీస్కి యాక్సెప్ట్ చేస్తుంది సిస్టమ్. సేవ్. వెరీ టిపికల్ టాపిక్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంతకుముందు చేసిన ఎక్స్చేంజ్ రేట్స్ తీసుకోవాలి, క్లోజ్ అయిపోయిందా మళ్ళీ, షిట్. OB08. ఓకే, న్యూ ఎంట్రీస్కి వెళ్తాను, ఎక్స్చేంజ్ రేట్ Mకి ఇస్తున్నాను, ఫ్రమ్ డేట్ టుడేస్ డేట్, ఇది వచ్చేసి USD టు INR విత్ 88. సేవ్. చూడండి ఇప్పుడు సేవ్ అయింది. ఇంతకుముందు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే M ఎక్స్చేంజ్ రేట్ టైప్కి డిఫాల్ట్గా USD చేశారు రెఫరెన్స్. ఓకే, సో డిఫరెంట్ కరెన్సీస్ టు USD చేసుకోవచ్చు. అక్కడ రెఫరెన్స్ కరెన్సీ USD అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఎక్స్చేంజ్ రేట్ 2USD డిఫైన్ అయిపోయింది ఆల్రెడీ. బట్ అది ఎప్పుడైతే తీసేసానో, సో యూ కెన్ డిరైవ్ ఫ్రమ్ ఎనీ కరెన్సీ టు ఎనీ కరెన్సీ ఫర్ దిస్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. ఓకే, సో చాలా మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మీరు ఎలా డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది. కానీ ఇది కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసిన సబ్జెక్ట్ ఇది. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇంకొకటి పోస్ట్ చేస్తాను, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, FB50 మనం USDలో పోస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇందాక మెయింటైన్ చేసారా 88, అది చెక్ చేద్దాం. 523 రెఫరెన్స్ టెస్ట్ 5th డాక్యుమెంట్, ఇది 5th డాక్యుమెంట్ 1001 క్రెడిట్ డెబిట్ 100 సేమ్ వాల్యూ ఇస్తున్నాను, ఈజీ వాల్యూ టు అండర్స్టాండ్ బెటర్. సో సేవ్ పోస్ట్ మనం కరెన్సీ USDలో పోస్ట్ చేస్తాం, లోకల్ కరెన్సీ కాకుండా. ఓకే, డాక్యుమెంట్ డిస్ప్లే 100 USDలో పోస్ట్ చేశాను, దిస్ ఇస్ ఫైన్. ఇట్ హాస్ బి ట్రాన్స్లేటెడ్ టు అవర్ లోకల్ కరెన్సీ విత్ 88. పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు. ఓకే, బట్ ఇక్కడ నాకు ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, ఇప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేస్తాను. సో దిస్ ఈస్ కరెక్ట్. ఓకే, సో బేసికల్గా ఎక్స్చేంజ్ రేట్ టైప్ లెవెల్లో కూడా దే ఆర్ డిఫాల్టింగ్ టు వన్ పర్టికులర్ కరెన్సీ.
ఓకే. సో ఎవ్రీ టైమ్ ఫ్రమ్ ఫారిన్ కరెన్సీ టు టూ కరెన్సీ అనేది యూఎస్డి మాత్రమే ఉండాలి, ఐఎన్ఆర్ చేసుకోలేం. సో అలా అలా చెప్పుకుంటా పోతే థౌజండ్స్ ఆఫ్ సినరోస్ వస్తాయి, హండ్రెడ్స్ ఆఫ్ సినరోస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ టైప్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఆ, నేను నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో ఈ ఇన్వర్స్ రేషియో చూశాను. ఇన్వర్స్ రేషియో ఏంటిదంటే ఫంక్షన్ సో ఇక్కడ ఏమంటుంది సిస్టమ్ ఇండికేటర్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ మిస్సింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఎంట్రీ ఇన్ ద సిస్టమ్ ద ఫర్ ద రిక్వైర్డ్ ట్రాన్స్లేషన్ ఫర్ వన్ కరెన్సీ టు అనదర్ ద ఇన్వర్టెడ్ ఎక్స్చేంజ్ రేట్ రిలేషన్షిప్ మే బి ఆల్సో యూజ్డ్. If an entry is missing for the translation of USD to INR in the system, then the translation takes place by means of the entry. Okay, రివర్స్ చెక్ చేసుకుంటే ఇప్పుడు USD to INR మెయింటైన్ చేశాను అనుకోండి, సిస్టమ్ INR to USD కూడా ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది. రివర్స్ ఇన్వర్స్ అన్నట్టు. అంటే ఒక కాంబినేషన్ మెయింటైన్ చేసి ఇంకొక కాంబినేషన్ సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. దెన్ ద ట్రాన్స్లేషన్ టేక్స్ ప్లేస్ బై మీన్స్ ఆఫ్ ది ఎంట్రీ ఫర్ ది ట్రాన్స్లేషన్ డి ఇంటూ USD. సో ఒకటి మెయింటైన్ చేస్తాం, ఇంకొకటి రివర్స్ ఎంట్రీ తీసుకుంటుంది సిస్టమ్ ఈ ఇండికేటర్ మెయింటైన్ చేస్తే. అప్పుడు రెండు మనం ఎక్స్చేంజ్ రేట్స్ రెండింటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్. సో ఇంకొకటి అండి, ఇది డెమో సర్వర్ కాబట్టి చాలా మంది వర్క్ చేస్తున్నారు. దే హ్యావ్ అప్డేటెడ్ దే హ్యావ్ డన్ సమ్ స్టాండర్డ్ పారామీటర్స్. ఓకే, నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. బట్ వెరీ గుడ్ దట్ బట్ ఎట్ లాస్ట్ నేను అనుకున్న అమౌంట్ నాకు వచ్చింది, నాకు అనుకున్న ఎక్స్చేంజ్ రేట్ అప్డేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తే సో బేసికల్ అయితే ఎక్స్చేంజ్ రేట్, ట్రాన్స్లేషన్ రేషియోస్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఓకే, ఎక్స్చేంజ్ రేట్ టైప్స్, ట్రాన్స్లేషన్ రేషియోస్, ఎక్స్చేంజ్ రేట్స్, ఇవి మనకి బేసిక్గా యూజ్ చేసే కాన్ఫిగరేషన్స్. సో మనం ప్రతిసారి ఈ ట్రాన్స్లేషన్ రేషియోస్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తూ వస్తుంది. మనకి ఇప్పుడు రియల్ టైంలో మీరు కాన్ఫిగరేషన్ రేషియోస్ కంపల్సరీగా మనకి క్లయింట్ ఇస్తుంది. మీరు అసలు వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలనేది వాళ్ళు మనకు చెప్తే అది మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, తర్వాత ఇక్కడ పార్క్ అండ్ పోస్ట్. సో పార్క్ అండ్ పోస్ట్ అనేది జస్ట్ అంటే పార్క్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్. ఓకే, ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటే యూ డోంట్ హ్యావ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. సో యు ఆర్ మై సీనియర్ అకౌంటెంట్, నేను జూనియర్ అకౌంటెంట్, నేను పార్క్ చేస్తాను డాక్యుమెంట్ని. ఓకే, సో మీరు నా డాక్యుమెంట్ని నేను చేసింది మీకు రివ్యూకి వెళ్తుంది, మీరు చెక్ చేసుకుంటారు, మీరు ఓకే అనుకుంటే మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను, అదొకటి. లేదు అనుకుంటే మనకి కొన్ని క్లయింట్స్లో నేను పార్క్ చేస్తాను, సో ఆటోమేటిక్గా మీకు ఒక మెయిల్ ట్రిగర్ అవుతుంది, మీరు దాన్ని అప్రూవ్ ఇస్తారు. సో అప్రూవ్ ఇచ్చిన సెకండ్స్లో మీకు అది ఆటోమేటిక్గా డాక్యుమెంట్ కూడా పోస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్, అది వర్క్ ఫ్లో కిందకి వెళ్తుంది, అది మన టెక్నికల్ టీమ్తో డెవలప్ చేయించుకుంటాం. బట్ నార్మల్గా పార్క్ పోస్ట్ అనేది పార్క్ ఈజ్ ఏ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ వేర్ యూ డోంట్ హ్యావ్ ది సఫిషియంట్ ఇన్ఫర్మేషన్, దెన్ యూ విల్ జస్ట్ పార్క్ ద డాక్యుమెంట్. ఓకే, దెన్ వన్స్ యూ గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దెన్ యూ గో హెడ్ అండ్ పోస్ట్ ద డాక్యుమెంట్, అప్డేట్ అండ్ పోస్ట్ ద డాక్యుమెంట్. సో ఇక్కడ ఇంటర్వ్యూ ఎలాంటి క్వశ్చన్ పడుతుంది అంటే వెరీ రేర్ కేసెస్లో పార్క్ చేస్తే మరి టేబుల్ లెవెల్లో అప్డేట్ అవుతుందా? ఎస్, టేబుల్ లెవెల్లో బీకేపీఎఫ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. స్టేటస్ పార్క్ డాక్యుమెంట్ వి అనే స్పెసిఫిక్ స్టేటస్ డాక్యుమెంట్ అప్డేట్ అవుతుంది. స్టేటస్ షోస్ డాక్యుమెంట్ స్టేటస్. డేటా విల్ నాట్ స్టోర్ ఇన్ ఏసీ డాక్ యాజ్ ద టేబుల్ యాజ్ దర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆన్ అకౌంటింగ్. పార్క్ అంటేనే ఇంకా టెంపరీ డాక్యుమెంట్ కదా, ఇంకా మన కంప్లీట్ డాక్యుమెంట్ కాదు కాబట్టి సో అకౌంటింగ్ ఇంపాక్ట్ ఉండదు, టేబుల్స్లో కానీ రిపోర్ట్స్లో కానీ రాదు, ఇంకా అకౌంటింగ్ అప్డేట్ కాలేదు. సో పోస్ట్ చేయాలి FB0 పోస్ట్ చేయడానికి, పార్క్ చేయడానికి. సో మీరు ఇలా చేసుకున్నా పర్లేదు, బట్ ఎలా చేసినా పర్లేదు, మీకు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అకౌంటింగ్, సారీ చూడు ఇక్కడ పార్క్ ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆర్ ఇఫ్ యూ వాంట్ పార్క్ స్పెసిఫిక్, ఇక్కడ FE50 ఎడిట్ ఆర్ పార్క్ డాక్యుమెంట్ ఆర్ జనరల్ పార్కింగ్ ఉంది, పార్క్ జిఎల్ డాక్యుమెంట్ ఫర్ లెడ్జర్ గ్రూప్, ఇది లెడ్జర్ గ్రూప్ స్పెసిఫిక్ పార్క్ చేసుకోవచ్చు, నార్మల్ డాక్యుమెంట్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు FB50 FE50 అంతే, డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది వచ్చేసి టెస్ట్ 6th డాక్యుమెంట్. ఇక్కడ నేను ఏం చేస్తాను, సేమ్ 1000 ఇస్తాను, 1001 100. సార్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా? ఓకే, సిగ్నేచ్, ఓకే. సో నేను ఇది నేను పార్క్ చేస్తున్నాను. ఓకే, సో పార్క్ చేశాను, మళ్ళీ పోస్ట్ చేయాలని కూడా పోస్ట్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ వస్తాను,
ఎక్కడ ఉంటుంది పోస్ట్కి? పోస్ట్ పార్క్ డాక్యుమెంట్స్ అనేది రెఫరెన్స్ డాక్యుమెంట్స్లో ఉందా? లేదు. ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ సపరేట్ ఫోల్డర్లో ఉంది. సో పోస్ట్, మనం డాక్యుమెంట్ని పోస్ట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. సో 6th డాక్యుమెంట్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది. మరి వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు, మీరు అన్ని మళ్ళీ మొత్తం ఎవ్రీథింగ్ చేంజ్ చేయొచ్చు. ఓకే, సో మనం 5th డాక్యుమెంట్ మనది. సో స్లాష్ చేంజ్ చేసుకోవచ్చు చేద్దాం కూడా. అది ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. నేను అకౌంట్ డాక్యుమెంట్ I'm just searching for the report where you can see the display balances కాకుండా లైన్ ఐటమ్ రిపోర్ట్కి వెళ్దాం. ఓకే, 1000 ఇప్పుడు ఇంతకు ముందు పోస్ట్ చేసింది. ఆల్ ఐటమ్స్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ కనబడట్లేదు. ఏదైనా రిపోర్ట్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, కంపైలింగ్ అవుతుంది. లైన్ ఐటమ్ బ్రౌజర్ రిపోర్ట్. సో రిపోర్ట్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, ఆల్ దీస్ ఆర్ రిపోర్ట్స్. చాలా రిపోర్ట్స్ ఇచ్చాడు ఎస్ఏపీ వాడు. మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే రిపోర్ట్స్ చాలా, ఎంతసేపు అకౌంట్ బ్యాలెన్స్ కానీ లేకుంటే లైన్ ఐటమ్ రిపోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాం. దిస్ ఈస్ టేకింగ్ టైం. జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ ఆప్షన్స్ కోసం చూస్తున్నాను, ఇక్కడ కూడా ఆప్షన్స్ లేవు. ఐ వాజ్ జస్ట్ చెకింగ్ ఫర్ ది ఆప్షన్స్. సో కంట్రోల్ FBL 3N స్టాండర్డ్ రిపోర్ట్ ఉంది కదా మనకి. నో it was సో FHL 3. సో ఓకే, నేను FBL 3N డైరెక్ట్ కొడతాను. సిస్టమ్ తీసుకొచ్చేసింది. సిస్టమ్ ఏ రిపోర్ట్ తీసుకొస్తుంది? పాత రిపోర్ట్ తీసుకొస్తుంది, బట్ ఇది పాత లేదు. ఓకే, నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఆల్ ఐటమ్స్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. పాతది పార్కడ్ ఐటమ్స్. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షో. ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఇందాక మనం ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం, 6th డాక్యుమెంట్, రైట్? దిస్ ఈస్ పార్క్ డాక్యుమెంట్. తర్వాత ఇది డబుల్ క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ 6th డాక్యుమెంట్. ఓకే, దిస్ ఈస్ ద పార్క్ డాక్యుమెంట్. ఓకే, సో డాక్యుమెంట్ డిస్ప్లేకి వెళ్దాం. డిస్ప్లే 6th డాక్యుమెంట్గా నేను డిస్ప్లే చేస్తున్నాను. 6th డాక్యుమెంట్ డిస్ప్లే చేస్తుంది. డీటెయిల్స్. ఓకే, దిస్ ఈస్ ఫైన్. SC16N BKPF 6th డాక్యుమెంట్. కంపెనీ కూడా వచ్చేసి టెలు. సో టెలు మనకి ఇక్కడ డాక్యుమెంట్ స్టేటస్ రావాలి, ఐఎమ్ నాట్ రాంగ్. సో స్టేటస్ అప్డేట్ కావాలి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అప్డేట్ అయింది. స్టేటస్ చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి డాక్యుమెంట్ స్టేటస్. సో వి అనేది పార్క్ డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో. ఓకే, వి వచ్చి పార్క్ డాక్యుమెంట్. క్లోజ్ చేస్తున్నాను. ఎగ్జిట్. ఇది చూపించడానికి ఇక్కడికి వచ్చాను. తర్వాత మీరు నార్మల్గా ఇంకా పార్క్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అన్నట్టుగా వాల్యూ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఇంకా ఇది మీరు మీకు అన్ని రాంగ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసినట్టయితే కరెక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంది సార్, ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. డాక్యుమెంట్ డిలీట్ పార్క్ డాక్యుమెంట్. ఓకే, సో మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు లేదా పోస్ట్ చేసేయండి. ఓకే, నౌ డాక్యుమెంట్ హస్ బిన్ కన్ఫర్మ్డ్. డాక్యుమెంట్ 6 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోటెడ్ లేదా పార్క్డ్ అనేది. ఓకే, డాక్యుమెంట్ పార్క్ 6th డాక్యుమెంట్. ఇప్పుడు నేను పోస్ట్ పార్క్ డాక్యుమెంట్లో 6 కొట్టానంటే ఇది ఆల్రెడీ పోస్ట్ అని చెప్పేస్తుంది. ఇంకా పోస్ట్ కాదు, ఇంకా డాక్యుమెంట్ ఇస్ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఆల్రెడీ అంటుంది. ఓకే,
లేదు మీరు ఇక్కడ పార్క్ డాక్యుమెంట్స్లో డిస్ప్లే కొట్టేసి ఓన్లీ పార్క్ డాక్యుమెంట్ ఇది ఓన్లీ పార్క్ డాక్యుమెంట్ 6th కొడతాను, యాక్సెప్ట్ చేయదు, చెప్తుంది ఇది ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది డాక్యుమెంట్ అని. స్టేటస్కి వెళ్ళి చూస్తే మనకి డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది, బట్ రెఫరెన్స్ పార్క్డ్ విత్ F50 అంటే ఇంతకుముందు చేసిన పార్క్ డాక్యుమెంట్ తర్వాత పోస్ట్ చేసామని డాక్యుమెంట్ నెంబర్ కూడా అప్డేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ కన్ఫర్మ్డ్ డాక్యుమెంట్, స్టేటస్ కూడా వెళ్ళిపోయింది. ఫైన్. సో రియల్ టైంలో పార్క్ పోస్ట్ అనేది వర్క్ఫ్లో ద్వారా యూజ్ చేస్తారు. ఓకే, డెవలప్ చేస్తారండి, వర్క్ఫ్లో ప్రాసెస్ డెవలప్ చేస్తారు. సో లింక్స్ ఉంటాయి మన యూజర్ ఐడీస్కి, నేను పార్క్ చేస్తాను, మీరు పోస్ట్ చేస్తారు, మీరు అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతుంది. అలా చేసుకోవచ్చు. లేదనుకుంటే మళ్ళీ మీరు అప్రూవ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ బ్యాక్ నాకు వస్తుంది, అప్పుడు నేను పోస్ట్ చేస్తాను. ఇట్స్ డిఫరెంట్. వర్క్ఫ్లో అనేది సపరేట్ ఫంక్షనాలిటీ అండి, స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ఎస్ఏపీ ప్రొవైడ్ చేసింది. సో దాంతో మనం టెక్నికల్ టీమ్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో డెవలప్ చేయిస్తాం ఎలా కావాలి అనేది. వర్క్ఫ్లో అదే ఇప్పుడు వర్క్ఫ్లో అంటే చెప్పాను కదా, ఇప్పుడు మీరు హైరార్కీలో 3 ఉన్నారనుకోండి, మీ పైన ఒకరున్నారు, మీరున్నారు, నేను ఉన్నాను. సో నా ఎట్లా అంటే నేను నా స్పెసిఫిక్ నేను ఏదైనా పోస్ట్ స్పార్క్ చేస్తే సో ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది, మెయిల్ ట్రిగర్ అవుతుంది మీకు. ఓకే, అలా కాకుండా లేదు అనుకుంటే మనకి ఎస్ఏపీలో ఇన్బాక్స్ ఒకటి ఉంటుంది, ఇన్బాక్స్ ఫంక్షనాలిటీ అది బిజినెస్ వర్క్ ప్లేస్, ఇది చూసారా బిజినెస్ వర్క్ ప్లేస్. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మెయిల్ ట్రిగర్స్ అవుతాయి ఇన్బాక్స్లో వర్క్ ఫ్లోస్. ఓకే, సో అక్కడ మీకు వచ్చేస్తుంది. చూస్తాను, ఒకవేళ యూట్యూబ్లో ఏదైనా ఎవరైనా చేసి ఉంటే మీకు షేర్ చేస్తాను. అది ఎవరైనా నాకు తెలిసి ఎవరు చేయకపోవచ్చు, ఎందుకంటే కుదరదు డెమో సర్వర్లో. ఇది ఓన్లీ మీరు రియల్ టైం ఏదైనా డెవలప్ చేసిన తర్వాత, కస్టమైజ్ ప్రోగ్రామ్ డెవలప్ చేసిన తర్వాత వస్తుంది. యప్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ పార్కర్ పోస్ట్ డాక్యుమెంట్స్. సో నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి, ఇక్కడే ఉన్నాం. సరే, ఇక్కడ ఏం క్వశ్చన్స్ లేవు కదా ఈ పర్టికులర్ సినారియోలో. సో ఓకే, విల్ సీ రికరింగ్ డాక్యుమెంట్స్. సో వాట్ ఈస్ రికరింగ్ డాక్యుమెంట్ చెప్పండి, మీరు చెప్పండి. రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ ఎగ్జాంపుల్. రెంట్ మనకి 1 year వరకు సేమ్ రెంట్ ఉంటుంది. ఈవెన్ ఇంటర్నెట్ ఫిక్స్డ్ బిల్లింగ్ కూడా సేమ్ ఉంటుంది. లేదు వాటర్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, తర్వాత ఇంకా సో దేర్ సర్టన్ ఎక్స్పెన్సెస్ వేర్ యూ హ్యావ్ టు పోస్ట్ ద డాక్యుమెంట్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, అండ్ దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ది ఇఫ్ ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ ప్రైస్. చేంజ్ అవుతే చేంజ్ చేయొచ్చేలా. సో 12 monthsకి సేమ్ రెంట్ ఉంటే రెంట్ని మనం రికరింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి రెఫరెన్స్ తీసుకొని పోస్ట్ చేస్తాం. ఓకే, సో రికరింగ్ ఒక 100 డాక్యుమెంట్, ఒకటి సాలరీస్, ఒకటి రెంట్, అలా డిఫరెంట్ ఒక 100 రికరింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో 100 డాక్యుమెంట్స్ ఎవ్రీ మంత్ నేను పోస్ట్ చేయను, జస్ట్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే సరిపోతుంది. సో స్టార్టింగ్ విత్ ఎవ్రీ డే 1. యాక్చువల్లీ నేను రిమోట్ డెస్క్టాప్ వాడుతున్నాను ఇక్కడ, ప్రతిసారి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో డాక్యుమెంట్స్, సో అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ, రెఫరెన్స్ డాక్యుమెంట్, దీంట్లో రికరింగ్ డాక్యుమెంట్ FBD1. సో ఫస్ట్ రన్ మీరు ఎప్పుడు రన్ చేయాలనుకుంటున్నారు? 01/04/2025 నా ఫైనాన్షియల్ ఫస్ట్ పీరియడ్. లాస్ట్ రన్ 1 year వరకు రన్ చేయాలనుకుంటున్నాను. 31/05/03/2026 అవుతుంది. ఓకే, ఇంటర్వల్ మంత్స్ మీరు చెప్పండి, ఎవ్రీ మంత్ రన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే 2 months ఒకసారి రన్ చేయాలనుకుంటున్నారా? ఎవ్రీ మంత్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా దీంట్లో ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఇవ్వండి. ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ మీరు ఏ డాక్యుమెంట్ అయితే పోస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది. సో యూ కెన్ చేంజ్ ద కరెంట్ ఎక్స్చేంజ్ రేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత రెఫరెన్స్ నేను ఇక్కడ రికరింగ్ ఇస్తాను, రికరింగ్ డాక్ 1. ఇక్కడ కూడా సమ్ రికరింగ్ డాక్యుమెంట్ ఇస్తాను నా రెఫరెన్స్ కోసం. తర్వాత పోస్టింగ్కి సేమ్ 40 నథింగ్ బట్ డెబిట్ ఎంట్రీ. సో GL account, some GL account for testing purpose I'm giving this. సో ఎంటర్ డేట్ ఫార్మాట్ ఈ ఫార్మాట్లో వస్తుందంటే యూజర్ సెట్టింగ్స్లో ఈ ఫార్మాట్లో ఉంది. ఓకే, బేస్ సిస్టమ్ సెట్ చేస్తుంది ఈ డేట్ ఫార్మాట్స్, మన యూజర్ సెట్టింగ్స్లో ఉంటుంది. సో ప్రెస్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, రికరింగ్ డాక్యుమెంట్కి సిస్టమ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎక్స్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో బ్యాక్ వస్తాను. సో ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేయండి. OBA7 ఇస్ డాక్యుమెంట్ టైప్. సో ఇక్కడ పొజిషన్ X1. సో X1 అనే డాక్యుమెంట్ టైపే లేదు, బట్ స్టిల్ సిస్టమ్ ఇక్కడ రాసిన చూసారా,
give number range x1 అన్న. There is no such document type for creating recurring document, but system is expecting number range. ఓకే, అది రాసేసాను. సో నేను బ్యాక్ వెళ్తాను, డైరెక్ట్గా మన నంబర్ రేంజ్కి వచ్చేద్దాం. FBN1 నంబర్ రేంజ్ ప్లేస్లో నంబర్ రేంజ్ ఇచ్చేసి టెలు ఇనిషియల్స్, ఇక్కడ న్యూ ఎంట్రీస్ కొట్టేసి x1 ఇవ్వండి. ఇక్కడ x1 2025, తర్వాత నెక్స్ట్ నెంబర్ 2012 300 ఇస్తున్నాను. సో ఐ కెన్ క్రియేట్ 100 రికరింగ్ డాక్యుమెంట్స్. డూ యూ అగ్రీ? 2012 300 ఇచ్చాను. సో how many recurring documents I can create? Yep. So come back. సో ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ ఫస్ట్ స్క్రీన్లో ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 101 రూపీస్ ఇస్తాను. సో టెక్స్ట్ రికరింగ్ డాక్యుమెంట్. ఓకే, ఇవన్నీ చేసుకోండి. పోస్టింగ్కి 50 క్రెడిట్ ఎంట్రీ ఇస్తాను. ఇంతకుముందు 1000 ఇచ్చాను, 1001 ఇస్తున్నాను. ప్రెస్ ఎంటర్. ఇది కూడా సేమ్ స్టార్, సేమ్ ప్లేస్. ఓకే, అంటే బేసికల్లీ యూఆర్ కాపీయింగ్ ద వాల్యూస్ బోత్ అమౌంట్ అండ్ టెక్స్ట్. సో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ 1 రికరింగ్ డాక్యుమెంట్. సో ఈ రికరింగ్ డాక్యుమెంట్ ఎవ్రీ మంత్ రన్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ పోస్ట్ చేస్తుంది. ఇలా నేను 100 రికరింగ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత ఎవ్రీ టైం ప్రోగ్రామ్ రన్ చేస్తే సో ఆటోమేటిక్ 100 డాక్యుమెంట్స్ సిస్టమ్ పోస్ట్ చేస్తుంది. సో యు ఆర్ సేవింగ్ యువర్ టైం ఇన్స్టెడ్ ఆఫ్ పోస్టింగ్ ఎవ్రీ టైం. సో రికరింగ్ డాక్యుమెంట్ చేశాను. సో మన ఒక్కసారి సెట్టింగ్స్ చూద్దాం. సో డిస్ప్లే చేసుకోవడానికి, తర్వాత చేంజెస్ చేసుకోవడానికి FBD4, డిలీట్ చేసుకోవడానికి లిస్ట్, తర్వాత రికరింగ్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్, SM35 బ్యాచ్ ఇన్పుట్ ప్రోగ్రామ్. ఓకే, ఒక్కసారి చెక్ చేద్దాం అన్నీ. సో ఇది క్లోజ్ చేస్తున్నాను. డాక్యుమెంట్లో రిఫరెన్స్ డాక్యుమెంట్స్, రికరింగ్ డాక్యుమెంట్లో చేంజ్ ఉంది. ఏదైనా మళ్ళీ మీరు ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే, ఓకే, డాక్యుమెంటర్లో కానీ ఎక్కడైనా చేంజ్ చేయాలనుకుంటే నేను దీన్ని డాక్యుమెంట్ 1 ఇస్తాను. క్యాపిటల్ లెటర్స్లో రాశాను, లెటర్ కేసులో రాశాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ చేంజెస్. తర్వాత వచ్చేసి డిస్ప్లే చేంజెస్. ఇప్పుడు ఇందాక మనం ఏం చేంజెస్ చేసాం చూద్దాం. సో రెఫరెన్స్ ఫీల్డ్లో, సో ఇంతకుముందు డాక్యుమెంట్ ఉండే, ఇప్పుడు డాక్1 చేశాను. సో బేసికలీ యూ కెన్ ఐడెంటిఫై వాట్ చేంజెస్ యూ హ్యావ్ డన్. Display 3 అయితే ఇట్స్ అ లిస్ట్ చూపిస్తుంది. either you can enter single document, you can see what is the recurring document you have created, or you can just go ahead and see what are the recurring documents you have created for your company code. Is that clear, sir? సో ఇంకా ఆప్షన్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. డిలీట్ ఆప్షన్ మీకు లాస్ట్లో చెప్తాను. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇంకోటి వచ్చేసి పీరియాడిక్ ప్రాసెసింగ్, రికరింగ్ ఎంట్రీస్, ఇక్కడ లిస్ట్. సేమ్ లిస్ట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు చూసిందే. వాట్ ఆర్ ద రికరింగ్ డాక్యుమెంట్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ యువర్ కంపెనీ కోడ్. ఎగ్జిక్యూట్ చేస్తాను. సో బేసికలీ యూ కెన్ సీ, బట్ దీనికంటే అదే చాలా బాగుంది ప్రీవియస్ రిపోర్ట్. దిస్ ఈస్ ఓకే. ఓకే, దిస్ ఈస్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు రికరింగ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఇంపార్టెంట్. కంపెనీ కోడ్. సో మీ ఒకవేళ మీరు అన్ని డాక్యుమెంట్స్ మొత్తం 2012 300 ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు, లేదా స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ కూడా మీరు రన్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్. సో మన దాంట్లో ఇప్పుడు ఒకటే డాక్యుమెంట్ ఉంది. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ డాక్యుమెంట్ హియర్ సిన్స్ వీ హ్యావ్ ఓన్లీ 1 డాక్యుమెంట్. ఓకే, ఇవన్నీ ఇంకా మీరు పారామీటర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రన్ ఆన్. మీరు ఏ పీరియడ్కి సెటిల్ చేయాలనుకుంటున్నారు? నేను 01/04/2025 నుంచి 31st పీరియడ్కి సెటిల్ చేయాలనుకుంటున్నాను, 2025. సో ఐ వాంట్ టు సెటిల్ ఫర్ 1 పీరియడ్. ఇదంతా ఇంకేం అవసరం లేదు. సెషన్ నేమ్ ఇచ్చేసేయండి. సెషన్ నేమ్ king1 ఇస్తున్నాను. ఓకే, హోల్డ్ ప్రాసెస్ సెషన్ అంటే సెషన్ని మనకి ఇంకా ఇది చేయకపోతే సెషన్ ఉండదు, డిలీట్ అయిపోతుంది బై డిఫాల్ట్గా. సో బెటర్ టు కీప్ సెషన్ హోల్డ్. ఓకే, చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. సో డేట్ చేంజ్ ఫార్మాట్ చేంజ్ చేయాలి. ఇక్కడ మనం 23. సో 23. ఓకే, సో ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి, సెషన్ king1 వాస్ క్రియేటెడ్. నేను సెషన్ నేమ్ king1 ఇచ్చాను కానీ ఇక్కడ సెషన్ నేమ్ king1 వచ్చింది. అయితే డైరెక్ట్ స్లాష్ అదే SM35 ట్రాన్సాక్షన్ కూడా కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే సిస్టమ్ సర్వీసెస్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్స్. ఓకే, ఇలా వెళ్ళినా పర్లేదు. king1 సెలెక్ట్ అయింది. క్లిక్ యూ సెలెక్ట్ యువర్ సెషన్ నేమ్ అండ్ క్లిక్ ఆన్ ప్రాసెస్. డిస్ప్లే ఎర్రర్స్, ఇది ప్రాసెస్ చేయండి. మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇప్పుడు ఎర్రర్స్ వస్తుంది. ఏం ఎర్రర్స్ రాలేదు. సెషన్ ఓవర్వ్యూకి వెళ్ళండి, కింగ్ చేసి దీని మీద డబుల్ క్లిక్ చేయండి. లాక్ క్రియేటెడ్. ఇక్కడ మీకు 7th డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది.
దేని ద్వారా పోస్ట్ అయింది, ఎఫ్బిడి ద్వారా పోస్ట్ అయింది. స్లాష్ ఇంకా మీరు వెళ్ళేసి అక్కడ డాక్యుమెంట్ డిస్ప్లేకి వెళ్ళి కూడా వెళ్ళినా పర్లేదు చూసుకోవచ్చు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ డిస్ప్లే. సో 7th డాక్యుమెంట్ పోస్ట్ అయింది, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ హెడర్లోకి వెళ్ళి చేస్తే ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. రికరింగ్ డాక్యుమెంట్ మనం డీటెయిల్స్ అన్నీ పోస్ట్ అయినాయి. ఓకే, వన్తో కూడా అప్డేట్ అయింది. సో ఈ డాక్యుమెంట్ దేని ద్వారా పోస్ట్ అయింది అని తెలుసుకోవడానికి టీ కోడ్ ఎఫ్బిడి 1 ద్వారా పోస్ట్ అయింది. అది ఏ డాక్యుమెంట్ రెఫరెన్స్ తీసుకుంది, రికరింగ్ ఎంట్రీ డాక్యుమెంట్ 201తో పోస్ట్ అయింది. ఓకే, 201 రెఫరెన్స్ తీసుకొని 7th డాక్యుమెంట్ పోస్ట్ అయింది. దిస్ ఇస్ a reference document. By taking reference recurring document 201 and posting with the 7th document. Okay, so 7th document has been posted with reference to recurring document 201. Agree? So any questions here? Okay, so before I ask another question, ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. జనరల్ లెడ్జర్ కాదు, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్, రెఫరెన్స్ డాక్యుమెంట్స్, రికరింగ్ అండ్ ఇక్కడ రికరింగ్లో డిలీట్ ఆప్షన్ ఉంది. సో డిలీట్ చేసేద్దాం. కంపెనీ కోడ్ టెలు, మీరు ఏ డాక్యుమెంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నా ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ. ప్రస్తుతానికి మన దాంట్లో ఒకటే ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ బ్లాంక్ ఓన్లీ. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మరి డిలీట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ ఇది వచ్చేసింది ఇక్కడ. ఓకే ఫైన్. సో ఇక్కడ టెస్ట్ అని తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇది అడుగుతుంది అప్డేట్ రన్. ఓకే, దిస్ ఇస్ డన్. బట్ ఇప్పుడు ఈ కేసులో వచ్చింది ఓకే ఫైన్, టెస్ట్ అని మళ్ళీ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేం డాక్యుమెంట్స్ లేవు. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు ఇది డిలీషన్ ఇండికేటర్ ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి, రికరింగ్ డాక్యుమెంట్స్. ఓకే, ఇది ఒకటి, ఇది ఎలాగో సెలెక్షన్ స్క్రీన్లోనే ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే FBD2కి వెళ్ళేసి, నాకు తెలిసి ఇప్పుడు ఇది 201 ఇక్కడ డిలీట్ అయిపోయి ఉంటుంది. ఓకే, డిలీట్ అయిపోయింది. సో బేసికల్గా సరే ఇంకొకటి క్రియేట్ చేస్తాను జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం. డాక్యుమెంట్ ఎంట్రీ, రెఫరెన్స్ డాక్యుమెంట్స్, FBD1. ఓకే, లెట్ us create, no worries. $50 ఇచ్చాను. 40, 1000, 100 ఇచ్చేసాను, పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో రికరింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడ రికరింగ్ డాక్యుమెంట్కి వెళ్ళండి డిలీట్ చేయడానికి F.56. సో ఒక్కొక్కసారి దీంట్లో అది ఎందుకు రాదు అనేది మీకు చెప్తాను. సో చూసారా ఇక్కడ రావట్లేదు, చూడండి ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటున్నారు రికరింగ్ డాక్యుమెంట్, రావట్లేదు ఎందుకు? సో దీనికి రావడానికి ఏం చేయాలి, SAP వాడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. FBD చేంజ్ రికరింగ్ డాక్యుమెంట్కి వెళ్ళిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పైన ఎడిట్ ఆప్షన్లో ఇక్కడ గో టు ఆప్షన్కి వెళ్ళేసి రికరింగ్ ఎంట్రీ డేటాకి వెళ్ళండి. గో టులో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఇంటర్వ్యూ 1, 100, 23 ఇవన్నీ వచ్చాయి కదా. ఇక్కడ డిలీషన్ ఇండికేటర్ ఆప్షన్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాను నేను, ఎంటర్, ఎక్సెల్ షీట్లో రాశాను, go to recurring entry data, select deletion indicator, then only you can delete your indicator. మళ్ళీ వచ్చేసి F.56కి వెళ్తే మీకు ఇప్పుడు డేటా కనబడుతుంది. ఇంతకుముందు కనబడలేదు, ఇప్పుడు కనబడుతుంది. బేసికల్లీ యూ హ్యావ్ టు యాక్టివేట్ యువర్ ఇండికేటర్. నౌ యూ కెన్ సీ ద డాక్యుమెంట్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి టెస్ట్ అని తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ కూడా ఇది కూడా వెళ్ళిపోతుంది, 202 కూడా వెళ్ళిపోతుంది. ఆల్ సిస్టమ్స్ మళ్ళీ చెక్ చేద్దాం ఉందా లేదు, పోయింది. మేక్ సెన్స్? సో basically you are activating the deletion indicator in FBD2 change. ఇక్కడ ఇచ్చానండి, ఇక్కడ activate deletion indicator in FBD2 change recurring document if you want to delete any recurring document. Sorry, any questions from this scenario, sir? Yep, ఇక్కడ ఏదో మెసేజ్ రాశాను. ఏం మెసేజ్ రాశాను? రైట్ సైడ్లో సిస్టమ్ విల్ పిక్ ఫ్రమ్ X1 నంబర్ రేంజ్ ఓన్లీ. ఇక్కడ X1 నంబర్ రేంజ్ ఓన్లీ అని రాసిద్దాం. Okay, so this is about your recurring documents. Validations చూద్దాం సార్. validations substitution. What do you say?
టైం పట్టదు. ఓకే, let us check validation and if possible we'll see substitution also. Validation అంటే ఏంటి? పేరులో validation ఉంది. సో validation అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు FB50 డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం మనం. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. డాక్యుమెంట్ ఎంట్రీ ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ నేను జీజీ డాక్యుమెంట్ టైప్ ఇచ్చాను. ఓకే, సరే ఇక్కడ వాల్యూ అడుగుతుంది, వాల్యూ ఇచ్చేద్దాం. ఎంట్రీ చేస్తున్నాను. అసలు ఇన్ కంపెనీ కోడ్ టెలు జీ నంబర్, ప్రస్తుతానికి ఇది నంబర్ అడుగుతుంది, బట్ యూజువల్లీ డాక్యుమెంట్ టైప్ జీజీ లేదు. ఓకే, సరే ఇలా కాదు, ఇంకొకటి ఆప్షన్ చెప్తాను చూడండి. దిస్ ఇస్ నాట్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది, ఇక్కడ నేను సమ్ ZZ86 అనే కంపెనీ కోడ్ ఇస్తాను. ఓకే, Z86 ఇస్తున్నా, సమ్ కంపెనీ కోడ్ ఇస్తున్నా. అది ఇక్కడ నేను ఎంటర్ కొడితే సిస్టమ్ ఏమనిస్తుంది? బేసికల్గా ఈ కంపెనీ కోడ్ లేదని చెప్తుంది. సో డేటా వ్యాలిడేట్ చేస్తుంది. సో వీఆర్ వ్యాలిడేటింగ్ ద డేటా ఎంటర్డ్ బై ద యూజర్. If the data does not exist, then system is throwing error message. Agree? So ఇది కూడా validation. ఓకే, సో ఇప్పుడు ఒక వ్యాలిడేషన్ డిఫైన్ చేద్దాం. సో అదొక వ్యాలిడేషన్. సో ఇంకొక వ్యాలిడేషన్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఖచ్చితంగా ఒక ఫీల్డ్ని మ్యాండేటరీ పెట్టుకోవాలి అనుకుంటే మనం పోస్టింగ్ కీ లెవెల్లో కానీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లెవెల్లో కానీ ఆ సిరీస్ చూద్దాం మనం. సో దాంతోపాటు మనం వ్యాలిడేషన్ ద్వారా కూడా ఒక ఫీల్డ్ని మ్యాండేటరీ పెట్టుకోవచ్చు. అది పాసిబిలిటీ ఉంది ఇక్కడ. సో ప్రస్తుతానికి మనం ఒకటి హెడర్ టెక్స్ట్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వాల్యూ ఉంది. ఓకే, టెలు అని మనకి హెడర్ టెక్స్ట్లో టెలు అని వాల్యూ రావాలి. ఇక్కడ యూజర్ బై మిస్టేక్గా సమ్ వేరే వాల్యూ ఇచ్చాడు. సో సిస్టమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వ్యాలిడేషన్. ఐఎమ్ ప్రీఫిక్సింగ్ ద సో ఇక్కడ నేను చెప్తున్నా హెడర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెలు రావాలి అని చెప్పి వ్యాలిడేషన్లో మెన్షన్ చేస్తాను. హెడర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెలు, TELU. If at all, if user is entering other than telu, then system throw the error message. So say we are like defining the validations for the data entered by the user. Okay. So ఇప్పుడు మనం వ్యాలిడేషన్స్కి వెళ్దాం. వ్యాలిడేషన్స్కి టీ కోడ్ వచ్చేసి GGB0 అండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ మన ఏరియా డాక్యుమెంట్ హెడర్, నేను ఇప్పుడు హెడర్ లెవెల్లో డిఫైన్ చేస్తున్నాను. ఓకే, వ్యాలిడేషన్ క్రియేట్ చేయండి. ఇక్కడ బూ క్లాస్ ఇది ఇప్పుడు చూడలేదు, బట్ కంటిన్యూ చేద్దాం. మెసేజెస్ ZFI validation. సో మెసేజ్ క్లాస్ క్రియేట్, ఒక మెసేజ్ క్లాస్ నేనే డిఫైన్ చేస్తున్నాను. మెసేజ్ క్లాస్ నాకు తెలిసి సిస్టంలో డిఫైన్ చేస్తారో లేదో తెలీదు. క్రియేట్. ఓకే, మెసేజెస్ ఇక్కడ మనం మెసేజెస్ ఇచ్చుకోవచ్చు. ఓకే, లోకల్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మెసేజెస్ ఇచ్చుకోవచ్చు, బట్ సేవ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, దిస్ ఈస్ ఫైన్. టెస్ట్ సేవ్. ఇది యాక్చువల్ దిస్ ఎక్సర్సైజ్ విల్ బి డన్ బై టెక్నికల్ టీమ్ అండి, మనం చెయ్యం. దీంట్లో సిస్టమ్ అడుగుతుంది, నన్ను ప్రొసీడ్ కానివ్వట్లేదు. సో డాక్యుమెంట్ హెడర్ వ్యాలిడేషన్. సో మెసేజ్ ZFI. నాకు తెలిసి ఈ సిస్టంలో ఎవరు డిఫైన్ చేయలేదు, అందుకోసం ఇక్కడ రావట్లేదు. చూసారా, ఒకటి కూడా లేదు. ఫ్రెష్గా మనమే డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను వ్యాలిడేషన్. మనం ఏమనుకుంటున్నా, హెడర్ టెక్స్ట్ అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ హెడర్ ఇస్తాను. ఓకే, న్యూ వ్యాలిడేషన్. ఓకే, న్యూ కాకుండా వ్యాలిడేషన్ ఫర్ హెడర్ టెక్స్ట్ ఫర్ టెలు కంపెనీ కోడ్కి. ఓకే, టెలు సిసికి ఎంటర్ కొడుతున్నాను. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ మీకు స్టెప్ క్రియేట్ చేయాలి. సో స్టెప్ చేస్తున్నాను. స్టెప్లో 3 స్టెప్స్ ఉన్నాయండి. ప్రీరిక్విజిట్, చెక్, మెసేజ్. సో ప్రీరిక్విజిట్ అనేది కండిషన్ ఇస్తారు మీరు. ఏమని కండిషన్ ఇచ్చుకుందాం, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసి ఇప్పుడు నా కంపెనీ కోడ్ టెలు అయినప్పుడు నా హెడర్ టెక్స్ట్ టెలు ఉండాలి, అది నా కండిషన్. సో హెడర్ టెక్స్ట్కి వెళ్తున్నాను. హెడర్ టెక్స్ట్లో మనది కంపెనీ కోడ్ అనే ఫీల్డ్ సెర్చ్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్. సరే, ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్ ఇది.
కంపెనీ కోడ్ ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ కంపెనీ కోడ్ వస్తుంది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఉంది, దీంట్లో ఇక్కడ ఉంది. ఈజ్ ఈక్వల్ పెట్టేసి మన కంపెనీ కోడ్ కాన్స్టాంట్ వాల్యూ ఏంటిది, మన వాల్యూ TELU కంపెనీ కోడ్ మనది. సో ఎంటర్ చేస్తున్నాను. సో నా కంపెనీ కోడ్ టెలు అయినప్పుడు ఓకే చెక్, ఏం చెక్ చేసుకోవాలి, మళ్ళీ హెడర్ టెక్స్ట్కి వెళ్తాను. దీంట్లో టెక్స్ట్కి వెళ్దాం, అదే హెడర్ టెక్స్ట్కి వెళ్దాం. సారీ హెడర్, ఇదంతా ఎందుకు వచ్చింది, టెక్స్ట్, హెడర్ టెక్స్ట్ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఆ హెడర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కాన్స్టాంట్ వాల్యూ, ఒక వాల్యూ ఇచ్చేద్దాం. ఏం వాల్యూ ఇచ్చేస్తాను నేను ఇక్కడ, టెలు ఇస్తాను. ఓకే ఇది కదా మనం అనుకుంది. సో టెలు ఇస్తున్నాను, సో టెలు ఇచ్చేసాను. సో మెసేజ్ ఏమని డిఫైన్ చేద్దాం, మెసేజ్. ఓకే ఇదంతా ఒకటేనండి, ఇదంతా డిస్క్రిప్షన్ మాత్రమే. మెసేజ్ నంబర్, ఇక్కడ మీకు మెసేజ్ ఎలా కావాలి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీ మెసేజ్ ఎర్రర్ పెడతారా, లేకుంటే వార్నింగ్ పెడతారా, ఇన్ఫర్మేషన్ పెడతారా. సో ప్రస్తుతానికి నేను ఎర్రర్ పెడతాను. సో ఎర్రర్ ఇస్తున్నాను, ఇక్కడ ఎర్రర్ ఇస్తున్నాను. మెసేజ్ నంబర్ ప్రస్తుతానికి ఇంకా మనం ఏ మెసేజ్ డిఫైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మెయింటైన్ మెసేజెస్, ఇక్కడ మెసేజెస్కి రండి. నేను ఇక్కడ రాసుకుంటాను 001కి ఒకటి రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను అంటే హెడర్ టెక్స్ట్ ఫర్ కంపెనీ కోడ్ టెలు ఈజ్ టెలు. ఓకే సో ఇలా రాస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. మీరు ఎలా మెసేజ్ రాసుకుంటే అలా వస్తుంది. బ్యాక్. సో ఇప్పుడు మెసేజ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, మనది 001. ఇక్కడ ఆల్రెడీ మెయింటైన్ చేస్తాను 001, సేవ్ చేస్తున్నాను. సో కోడ్ జనరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఐ హావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్స్. ఇక్కడ మళ్ళీ స్టెప్ 1కి రండి. స్టెప్ 1 వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది చూడండి. ఇక్కడ మనం డీటెయిల్స్ ఇచ్చాం, వాలిడేషన్ స్టెప్. తర్వాత ప్రీరిక్విజిట్లో ఏమని ఇచ్చాం, మన కంపెనీ కోడ్ టెలు అయినప్పుడు, BKPF బుకర్స్ టెలు అయినప్పుడు చెక్ చేసుకోవాలి సిస్టమ్. BKP ఏమి చెక్ చేసుకుంటుంది, టెలు ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ టెలు కాకుండా ఇంకేమైనా వస్తే సిస్టమ్ హెడర్ టెక్స్ట్ ఫర్ కంపెనీ కోడ్ టెలు. సో యూజర్ ఖచ్చితంగా టెలు ఎంటర్ చేస్తాడు. మెసేజెస్ డిఫైన్ చేస్తాం. ఈ మెసేజెస్ టెక్నికల్ టీమ్ డిఫైన్ చేస్తుంది, మనమే మెసేజ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇది ఇంకా వాలిడేషన్స్ మనం డిఫైన్ చేసుకుంటాం. సేవ్ చేశాను, రైట్. బ్యాక్. ఇప్పుడు ఇంకొక స్టెప్ చేయాలి. ఇంకొక స్టెప్ ఏంటి, నేను మళ్ళీ మినిమైజ్ చేసేసి OB28 చేయాలి. అంటే బేసికల్గా ఇది చేసిన తర్వాత మన కంపెనీ కోడ్ ఎక్కడ లింక్ చేశానా, లేదు కదా. ఒక కండిషన్ ఇచ్చాను, బట్ ఈ పర్టికులర్ వాలిడేషన్ మన కంపెనీ కోడ్ ఎక్కడ లింక్ ఉందా, లేదు కదా. సో OB28 సెలెక్ట్ చేయండి, న్యూ వాలిడేషన్స్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఏంటి మనది, టెలు. ఓకే ఇంకొకటి, మీరు ఇప్పుడు ఈ వాలిడేషన్స్ ఏ లెవెల్స్లో మనం డిఫైన్ చేసుకున్నాం, ఇప్పుడు చేసింది చెప్పండి. దీంట్లో మూడిట్లో ఏ లెవెల్లో డిఫైన్ చేసాం వాలిడేషన్. ఎస్. సో SAP has provided 3 levels, హెడర్ లెవెల్, డైరెక్టర్ లెవెల్, కంపెనీ లెవెల్. మీరు ఏ లెవెల్లో డిఫైన్ చేయాలనుకుంటే ఆ లెవెల్లో డిఫైన్ చేసుకోవచ్చు. వాలిడేషన్ సెలెక్ట్ చేయండి. మనం ఒక వాలిడేషన్ డిఫైన్ చేసాం, మన సిస్టంలో ఒకటే ఉంది. సో యాక్టివేషన్ లెవెల్ యాక్టివేట్ చేయాలి దీని వాలిడేషన్, విచ్ ఇస్ యాక్టివ్. సో సేవ్ చేయండి, టెలుస్ గ్రూప్. ఓకే బ్యాక్. నౌ కమ్ బ్యాక్ అండ్ పోస్ట్ ద డాక్యుమెంట్. పోస్ట్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఓకే ఇక్కడ హెడర్ టెక్స్ట్ నేను ఏమి ఇవ్వట్లేదు సార్, చూద్దాం. లేదా సంథింగ్ రాంగ్ ఇవ్వాలి. సమ్ టెస్ట్ ఇస్తున్నాను. ఓకే నేను ఇక్కడ ఇప్పుడు ఎంటర్ కొట్టట్లేదు, జస్ట్ వాల్యూస్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూద్దాం సిస్టమ్ ఏం చేస్తుంది అనేది. ఇది కంపెనీ కోడ్ మనది కదా, డెబిట్. సో ఇప్పుడు ప్రెస్ ఎంటర్ చేస్తున్నాను, వచ్చిందా, ఇట్స్ వర్కింగ్ రైట్. సో ఏం చేస్తాను, మళ్ళీ ఖచ్చితంగా నేను దీన్ని టెలు ఇస్తాను, ఎంటర్ చేస్తాను. సో సిస్టమ్ సేవ్ చేసి పోస్ట్ చేస్తున్నాం. సో బేసికల్గా మనం వాలిడేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే టు చెక్ ద డేటా వెదర్ యూజర్ హెస్ ఎంటర్డ్ కరెక్ట్ ఆర్ నాట్. అదర్వైజ్ వీ కెన్ క్రియేట్ మెసేజ్ యాజ్ ఎ వార్నింగ్ ఆర్ ఎర్రర్ ఆర్ ఇన్ఫర్మేషన్. సో ఇస్ దట్ క్లియర్ సార్? వాలిడేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు ఇంటర్వ్యూస్లో చెప్పుకోవడానికి ఉంటుంది. సో వీ హ్యావ్ క్రియేటెడ్ వాలిడేషన్స్ ఫర్ అవర్ క్లయింట్స్ అండ్ సో అని. సో సబ్స్టిట్యూషన్ చూద్దాం. సబ్స్టిట్యూషన్ వచ్చేసి సార్ ఏదో అడుగుతున్నారు. ఇదే సరిపోతుందా సార్ మీకు?
అంటే మీకు ఇక్కడ పాయింట్స్ రాయమంటున్నారా, స్టెప్స్ ఏమని అంటున్నారా? నేను రాసేస్తానండి. జస్ట్ అక్కడ వ్యాలిడేషన్ క్రియేట్ చేయడం, క్లిక్ చేయడం అంతే కదా, మీకు తెలిసిపోతుంది అక్కడ. మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకే తెలుస్తుంది ఏం చేయాలనేది. ఓకే, సో సబ్స్టిట్యూషన్ అంటే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తుంది యూజర్. ఒకవేళ అంటే దీంట్లో మీకు ఎర్రర్ మెసేజ్ అంటూ ఏముండదు. ఇప్పుడు సపోజ్ హెడర్ టెక్స్ట్లో మనం టెలు అనుకున్నాం కదా, సపోజ్ టెలు అనే వాల్యూ యూజర్ సమ్ వాల్యూ ఎంటర్ చేశాడు, టెస్ట్ అనే వాల్యూ ఎంటర్ చేశాడు, సిస్టమ్ ఆటోమేటిక్గా టెస్ట్ నుంచి హెడర్ టెక్స్ట్లో టెలు తీసుకొచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ వితౌట్ ఎనీ ఎర్రర్, వితౌట్ యూజర్స్ నాలెడ్జ్. దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్. యు ఆర్ జస్ట్ రీప్లేసింగ్ ద వాల్యూ. ఓకే, సో దీంట్లో కూడా GGP1 తర్వాత OBBH చేయాలి. సో సబ్స్టిట్యూషన్ కూడా చూద్దాం. GGP1 ఫైనాన్షియల్ అకౌంటింగ్ హెడర్ లెవెల్. సో మనం వేరే ఫీల్డ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి సరే, హెడర్ సబ్స్టిట్యూషన్ ఇంతకుముందు ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ చూస్తున్నారు సార్, ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్ హెడర్ లెవెల్. హెడర్ లెవెల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఉంది, క్రియేట్ సబ్స్టిట్యూషన్, ఇది క్లిక్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూషన్ రాసుకుంటాం. ఇక్కడ రెఫరెన్స్ ఫీల్డ్ రాస్తున్నాను నేను. ఓకే, రెఫరెన్స్, ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఫర్ రెఫరెన్స్ ఫర్ తెలుగు. ఓకే, స్టెప్ క్రియేట్ చేయండి. ఇక్కడ మీకు అడుగుతుంది సిస్టమ్ ఏ ఫీల్డ్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అని అడుగుతుంది మనల్ని ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్కి వెళ్ళండి. SAP ప్రొవైడ్ చేసిన ఫీల్డ్స్ నుంచి తీసుకోవాలి. దీంట్లో ఫీల్డ్స్ యాడ్ చేయాలి అంటే వీ నీడ్ టు చెక్ విత్ ఎనీ SAP నోట్స్. SAP వాడు ఏదైనా ప్రొవైడ్ చేసాడు చూడాలండి. బట్ కొన్ని ఫీల్డ్స్ ప్రొవైడ్ చేశాడు SAP వాడు ఆల్రెడీ. సో నేను కాన్స్టెంట్ వాల్యూ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసింది చూడండి, ఇక్కడ మళ్ళీ కాపీ చేసుకుంటాను డిస్క్రిప్షన్. సో ప్రీక్విజిట్ వాల్యూ ఇద్దాం. ఫస్ట్ ప్రీక్విజిట్ ఏం వాల్యూ ఇస్తాం, సేమ్ మీ ఇష్టం, మీ కండిషన్స్ పెట్టుకోండి. మీరు స్పెసిఫిక్ డాక్యుమెంట్ టైప్కి, స్పెసిఫిక్ కంపెనీ కోడ్కి, స్పెసిఫిక్ డేట్కి ఎలా మీకు ఎలా కండిషన్స్ పెట్టుకోవాలనుకుంటే అక్కడ కండిషన్స్ పెడతాం. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను, హెడర్ లెవెల్ కదా, సో కంపెనీ కోడ్ ఇచ్చేద్దాం. ఓకే, కంపెనీ కోడ్ ఇస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్. కంపెనీ కోడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇది వచ్చేసి టెలో ఇస్తాను. నా కంపెనీ కోడ్ టెలో అయినప్పుడు సబ్స్టిట్యూషన్ ఏమని పెడదాం, రెఫరెన్స్ ఫీల్డ్ కాన్స్టెంట్ వాల్యూ మీరు చెప్పండి, మీ పేరు పెట్టేస్తాను, సేవ్ చేస్తున్నాను. సో బేసికల్ ఏం చేశానంటే కంపెనీ కోడ్ టెలు అయినప్పుడు నా వాల్యూ గంగానే వచ్చేసేయాలి. ఓకే, ఒకవేళ యూజర్ ప్రమోదర్ ఎంటర్ చేస్తే గంగా రీప్లేస్ అయిపోతుంది. సో ఇంకొక ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, OBBH అనే ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ఇక్కడ మనం అసైన్ చేయాలి సబ్స్టిట్యూషన్. న్యూ ఎంట్రీస్, మన కంపెనీ కోడ్ వచ్చేసి టెలు, కాలప్ పాయింట్, ఇది మనం లైన్ లెవెల్ చేసామా హెడర్ లెవెల్ చేసాం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సబ్స్టిట్యూషన్, మనం సబ్స్టిట్యూషన్ డిఫైన్ చేసాం, రెఫరెన్స్ కింద క్రియేట్ చేసుకున్నాం. యాక్టివేషన్ లెవెల్ 1 ఇచ్చేద్దాం, సేవ్ చేయండి, సేవ్. ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాం. టెస్టింగ్ కంపల్సరీ, టెస్టింగ్ లేదు ఏది కాదు కదా. సో పోస్టింగ్ డేట్, ఇక్కడ నేను రెఫరెన్స్ ఫీల్డ్ ఏం ఎంటర్ చేయండి ఫస్ట్. ఓకే, 1001 అమౌంట్ ఇచ్చేస్తాను, క్రెడిట్, ఇది డెబిట్ అనుకుందాం. సో నేను సిమ్యులేట్ చేస్తాను. సిమ్యులేట్ చేయగానే ఆటోమేటిక్గా హెడర్ టెక్స్ట్ రెఫరెన్స్ ఫీల్డ్ అప్డేట్ అయిపోయిందండి, మీ పేరుతో అప్డేట్ అయిపోయింది. ఓకే, లేదు నేను బ్యాక్ వస్తాను, ఇది చేంజ్ చేద్దాం, సమ్ పీకే ఇస్తాను. ఓకే, నేను పోస్ట్ చేస్తాను, డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేసిన తర్వాత 9th డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. డిస్ప్లే ఇప్పుడు పీకే ఉంటుందా, గంగగా మారుతుందా, గంగగా మారుతుంది, ఎందుకంటే కాన్ఫిగరేషన్ సబ్స్టిట్యూషన్ నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఎర్రర్ కానీ ఏం లేదండి, జస్ట్ ఈ కండిషన్ అయినప్పుడు ఈ వాల్యూ రావాలి అని పెట్టుకుంటున్నాం, కాన్స్టెంట్ వాల్యూ రావాలని పెట్టుకుంటున్నాం. దీంట్లోనే ఇంకో ఆప్షన్ ఏంటంటే యూజర్ ఎగ్జిట్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రోగ్రామ్ కోడ్ ద్వారా మనం తెచ్చుకోవాలి కూడా తెచ్చుకోవచ్చు. డైరెక్ట్గా మనం రాయలేని యూజర్ ఎగ్జిట్ ద్వారా రాసుకోవచ్చు. అది టెక్నికల్ టీమ్తో మనం కనెక్ట్ అయ్యి వాళ్ళతో రాయించాలి, ప్రోగ్రామ్ కోడ్ రాయించాలి.
సో చెప్పండి, మనం ఏం చూసాం? సబ్స్టిట్యూషన్ చూసాం, వ్యాలిడేషన్స్ చూసాం, తర్వాత రికరింగ్ డాక్యుమెంట్ చూసాం, వెరీ నైస్ సినారియోస్. తర్వాత పార్క్ పోస్ట్ చూసాం, తర్వాత ఎక్స్చేంజ్ రేట్ చూసాం. At the same time, there are certain fields where SAP has provided to change the field descriptions, okay, or enable to modify the fields. Not all the fields we can modify, but there are certain fields can be modified. సో ఎక్స్చేంజ్ రేట్ ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్నిటికంటే లిటిల్ కాంప్లికేటెడ్ వచ్చేసి ఎక్స్చేంజ్ రేట్స్. అక్కడ చాలా అంటే సింపుల్, ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎక్స్చేంజ్ రేట్ టేబుల్ నుంచి ఎక్స్చేంజ్ రేట్ తీసుకొస్తుంది, కానీ డిఫరెంట్ ప్లేసెస్లో సెట్టింగ్స్ డిఫరెంట్గా చేస్తే మాత్రం కొద్దిగా అర్థం చేసుకోవడం కొద్దిగా క్రిటికల్ ఉంటుంది. మిగతా అంతా చాలా ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది కూడా జస్ట్ కండిషన్స్ అర్థం చేసుకుంటే ఈజీ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మన రేపటి డిస్కషన్లో మిగతా సినారీస్ చూద్దాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ చూద్దాం, తర్వాత అకౌంట్ గ్రూప్ సినారీ చూద్దాం, పోస్టింగ్ కీ చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ కంట్రోలింగ్ ద ఫీల్డ్స్. ఓకే అండి, సో ఐ విల్ షిఫ్ట్